విద్యుత్ సరఫరా చేసే విద్యుత్ స్తంభాలకు కేబుల్ మరియు నెట్ వైర్లు ఎక్కువగా ఉన్నాయని, వాటిలో పనికిరాని వాటిని వెంటనే తొలగించాలని డిస్కం డిఇఇ ప్రసాద్ కోరారు. గూడూరు మండలంలోని గోగినేనిపురంలో ఉన్న విద్యుత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ఆపరేటర్లకు సూచించారు. గూడూరు ప్రాంతంలో ఏర్పాటైన విద్యుత్ స్తంభాలకు కేబుల్ వైర్లు, నెట్ వైర్లు ఎక్కువగా ఉండడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగడమే కాకుండా ప్రమాదాలు జరిగే అవకాశం ఉండడంతో విద్యుత్ శాఖ అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో భాగంగా గూడూరు మండలంలోని గోగినేనిపురం ప్రాంతంలో ఉన్న విద్యుత్ శాఖ కార్యాలయంలో గురువారం కేబుల్ ఆపరేటర్లు, నెట్ ఆపరేటర్లకు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న డిస్కం డిఇఇ ప్రసాద్ మాట్లాడుతూ, విద్యుత్ స్తంభాలపై కరెంట్ వైర్ల కన్నా కేబుల్, నెట్ వైర్లు ఎక్కువగా ఉన్నాయన్నారు. దీంతో తరచూ అంతరాయం కలుగుతుందన్నారు. ఇతర ప్రాంతాల్లో ప్రమాదాలు జరగడంతో ఉన్నతాధికారుల సూచనల మేరకు వాటిని సరిచేస్తున్నామన్నారు. స్తంభాలపై పనికిరాని వైర్లను వెంటనే తొలగించాలని, విద్యుత్ సిబ్బంది కూడా అందుబాటులో ఉంటారని తెలిపారు. కిందకు వేలాడే వైర్లను ఎత్తుగా కట్టాలని ఆయన వివరించారు. కేబుల్ ఆపరేటర్స్, నెట్వర్క్ ఆపరేటర్లతో విద్యుత్ శాఖ తరఫున ఒక మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం సేఫ్టీలో భాగంగా ప్రమాదాలను నివారించే దాంట్లో భాగంగా విద్యుత్ స్తంభాలలో మీద ఉన్నటువంటి వైర్లు, ఏదైతే డిష్ వైర్లు కానీ, నెట్వర్క్ వైర్లు కానీ, అన్నెసరీగా ఉన్నటువంటి వైర్లని తొలగించే దాంట్లో భాగంగా వాళ్ళందరికీ పిలిచి ఒక అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో విద్యుత్ శాఖ అధికారులు మరియు నెట్వర్క్ ఆపరేటర్లు ఒక అవగాహనకు వచ్చి రేపటి నుంచి పనికి ఏవైతే రన్నింగ్లో ఉన్నాయో ఆ వైర్లు మాత్రమే స్తంభాల మీద ఉంచి మిగిలిన వైర్లన్నింటినీ తొలగించేదానికి ఒక కార్యాచరణ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి అందరినీ కూడా, ప్రజలను కూడా సహకరించవలసిందిగా కోరడం.